హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్సు రేస్లో ఈరోజు మనం రాజమండ్రి టు పోలవరం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 6:45 అయితే అయ్యింది. పోలవరంకి అయితే ఇక్కడ నుంచి 7కి బస్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మీరు ఒక లైక్ అయితే చేసేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకసారి బ్యాక్ రొటేట్ అవుతే ఇది రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్. మార్నింగ్ కదా, ఇప్పుడే బస్ స్టాండ్లకి బస్సెస్ అయితే వస్తున్నాయి. మొత్తం ఖాళీగా అయితే ఉంది. మనకి స్టార్టింగ్లోనే రాజమండ్రి నుంచి బయలుదేరే బస్ టైమింగ్స్ ఎక్స్ప్రెస్లు ఇటు సైడు ఇవి చూసుకుంటే లోకల్ పల్లె వెలుగు బస్సెస్ మాట. రాజమండ్రి బస్ స్టాండ్లో మనకి ఏంటంటే వెస్ట్ గోదావరి సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ ఇటు సైడ్ ఆగుతాయి, మెయిన్ వేరే సైడ్ వెళ్ళే బస్సెస్ అన్నీ ఇటు సైడ్ ఆగుతాయి. రాజమండ్రిలో ప్లాట్ఫామ్ నెంబర్ 29 నుంచి పోలవరం వెళ్ళే బస్సు అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇంకొక బస్సు కూడా ఉంది ముందు పోలవరం వెళ్ళే బస్సు. 28 నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే బస్సు అయితే వెళ్తాయంట. టికెట్ అయితే తీసుకున్నాము. రాజమండ్రి నుంచి పోలవరం 55 కిలోమీటర్స్ అంట. 60 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేశారు. మనకైతే ఫ్రంట్ క్యాబిన్ సీటే వచ్చింది. పైన చూసుకుంటే రాజమహేంద్రవరం, పోలవరం, రూట్ చూసుకుంటే కొవ్వూరు, కప్పవరం, తాళ్ళపూడి, పట్టిసీమ, రూట్ నెంబర్ 701 అంట. ఓవర్ టైం 7 అవుతుంది కదా, మనం రీచ్ అవ్వడానికి దగ్గర 1.5 అవర్ అయితే పడుతుంది. 55 కిలోమీటర్స్. గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. అటు సైడ్ చూసుకుంటే మొత్తం గోదావరి ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, నెక్స్ట్ లెవెల్ కనబడతాయి మనకి వ్యూస్ అయితే. ఇప్పుడు ఫ్రంట్ క్యాబిన్ సీట్ ఉంది కానీ ఈ మిర్రర్ అయితే క్లియర్ విజన్ అయితే లేదు. దొరుకుతుంది అమావాస్యకే ఉండడానికి. అప్పుడు కూడా ఎట్లా ఉంటుంటాయి. ఇక్కడ నుంచి వస్తే సగం బ్రిడ్జ్ కనబడుతుంది, సగం బ్రిడ్జ్ కనిపించట్లేదు. మొత్తం ఫాగ్తో ఉంది మాట ఏరియా అంతా. కనబడుతుంది కదా, ఇంకా సన్ బయటికి పూర్తిగా రాలేదు, ఇంకా అట్లా లోపలే ఉన్నాడు. కానీ గోదావరి మీద జర్నీ చేస్తున్న ప్రతిసారి నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే మనకు అందిస్తూనే ఉంటుంది. చాలా బాగుంది వ్యూ అయితే. ఇది ఫ్రంట్ క్యాబిన్ నుంచి వ్యూ. బ్రిడ్జ్ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. దిగిపోతుందన్నమాట బ్రిడ్జ్. కనబడుతుంది కదా గోదావరి జిల్లాలో అందాలు. ఎర్లీ మార్నింగ్ ఎట్లాగా ఉంటాయి. మొత్తం ఫాగ్తో నిండిపోయింది ఏరియా అంతా. లాస్ట్గా మన ఛానల్లో పోలవరం అయితే జర్నీ చేసాము. రైనీ సీజన్లో జర్నీ చేసాము. ఇప్పుడు ఫుల్ వింటర్లో జర్నీ చేస్తాం. ఇక్కడ ఎట్లా ఉందంటే మనం ఇంకా లోపలికి వెళ్ళి కొద్ది వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బస్సులో కొవ్వూరు బోర్డు అయితే కింద దొల్లుతుంది. మనం అయితే కొవ్వూరు వచ్చేసాం. మనమైతే గోదావరి పక్కనే జర్నీ చేస్తున్నప్పుడు ఈ జర్నీ కూడా గోదావరి పక్క నుంచి అయితే ఉంటుంది. కొంచెం చిన్న ప్లేస్లో ఇంటీరియర్లోకి అయితే వెళ్తాము. తర్వాత మళ్ళీ గోదావరి పక్కకి అయితే వచ్చేస్తాం. కొవ్వూరు డిపో, అది కొవ్వూరు డిపో. మనమైతే కొవ్వూరు ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అయితే పోతున్నాం. కొవ్వూరు ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్ అన్నీ ఇదే. కొవ్వూరు బస్ స్టాండ్కి వచ్చాం. బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరాము. కొవ్వూరు బస్ స్టాండ్కి క్లీనెస్ట్ బస్ స్టాండ్ కింద ఏదో అవార్డు అయితే వచ్చింది రీసెంట్గానే 2025 లాస్ట్లో. పోలవరం అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ఏరియా. ఈ రూట్లోనే మనం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా చూడవచ్చు. మన కోనసీమలో అయినాయి కదా బ్యూటిఫుల్ ఏరియాస్, ఇక్కడ కూడా ఉంటాయి. ఎందుకంటే గోదావరి జిల్లాలు కదా. గోదావరి జిల్లాలు అంటేనే ఒక అందం, ఒక అద్భుతం. మొత్తం కన్ను చూప మేర మొత్తం అంతా గ్రీన్ కలర్లో కనపడుతుంది కదా. సెకండ్ పంట మాట. ఆల్రెడీ ఫస్ట్ పంట అయిపోయింది, సెకండ్ పంట అది. మనం ఉన్న ఊరైతే దొమ్మేరు. ప్రజెంట్ మనం దొమ్మేరు అనే ప్లేస్లో ఉన్నామంట. ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే 19 అయితే ఉంది. చలి అయితే మామూలుగా లేదు, చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తేనే ఇట్స్ బ్యూటీని అయితే ఎంజాయ్ చేయగలం మనం. ఆ ఫాగు, ఆ రోడ్లు, ఆ విలేజెస్లో పీపుల్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇచ్చడు అన్ని రకాల పంటలు మనం చూడవచ్చు. వరి పంట చూడవచ్చు, దొండపోదలు, బీరపోదలు, చిక్కుడు పోదలు, కొబ్బరి తోటలు అండ్ తాడి చెట్లు. చూడని ఐటెం అయితే ఉండదు.
మనకి కోనసీమలో ఎక్కువ అరటి, కొబ్బరి, వరి కనబడతాయి. ఇటు సైడ్ అట్లా కాదు, ఎక్కడ చూసినా రకరకాల పంటలు అయితే కనబడతాయి. ఫ్రంట్ చూసారా చెట్లతో ఒక ఆర్చ్, నెక్స్ట్ లెవెల్ ఉంది. నేచర్ మన కోసం తయారు చేసిన బ్యూటీ ఇది. ఈ ఊరు కాపవరం. పెద్ద ఊర్లు అయితే కాదు, చిన్న చిన్న ఊర్లు. ఇటు సైడ్ చూడండి ఫాగ్ ఎంత ఉందో, మొత్తం ఫాగే. ఫ్రంట్ చూసుకుంటే మొత్తం ఫాగ్తో నిండిపోయి ఉంది. ఏదో ఊరైతే వచ్చింది, బోర్డు అయితే మిస్సింగ్. ఇక్కడ కూడా ఉన్నాయి ఎట్లాంటి బ్యూటిఫుల్ హౌసెస్. ధర్మవరం పెద్దదే ఊరు. మనమైతే ఇప్పుడు రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో అయితే వస్తుంది, పోలవరం అయితే ఏలూరు డిస్ట్రిక్ట్లోకి అయితే వస్తుంది. పోలవరం 28 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి. ధర్మవరం తర్వాత మల్కపల్లి అంటే ఈ ఊరు. సరే బస్ షెల్టర్ మల్కపల్లి. బస్ షెల్టర్లో జనాలు అయితే ఎవరు ఉండట్లేదు. ఊళ్ళో ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ టైం అరుగుల మీద కూర్చొని మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. మల్కపల్లిలో బాగున్నాయి హౌసెస్ అయితే. కొంతకాలము అయితే అవి ఉంటాయో ఉండవో చెప్పలేము. బాబాయ్ రోడ్డుకి మధ్యలో వెహికల్ పార్క్ చేసి దారి చేస్తున్నాడు పొలం వెళ్ళడానికి. పెద్ద వరం అంటే ఈ ఊరు. రాజమహేంద్రవరం, కాపవరం, పెద్దవరం అన్ని వరాలు ఇటు సైడు. అరకు సైడ్ చూసుకుంటే అన్నీ పుట్లే. మనకి కోనసీమ సైడ్ చూసుకుంటే చాలా వరకు పల్లెలు ఉంటాయి. ఒక్కొక్క సైడు ఒక్కొక్కటి. ఇది రోడ్ పొజిషన్ అంటే రోడ్డు అక్కడక్కడ ఉన్నాయి. మరి చాలా రోడ్లతో పోల్చుకుంటే ఇప్పుడు మనం జర్నీ చేసిన రోడ్డు బెటరే. ఈ విలేజ్ అయితే బల్లిపాడు. చాలా వరకు పెంకుటిల్లులు ఉన్నాయి బల్లిపాడులో. వీళ్ళకి ఏమన్నా పెద్దగా అవసరం అయితే రాజమహేంద్రవరం అయితే వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నుంచి. ఏదో ఊరైతే వచ్చింది, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి 2 ఉన్నాయి డైవర్షన్స్. అటు సైడ్ ఒక రూట్ ఉంది, ఇటు సైడ్ ఒక రూట్ ఉంది. మరి ఏ ఊరో చూస్తున్నాను ఇందాక నుంచి. పేరు వేగేశ్వరపురం అంట ఈ ఊరు. తాళ్ళపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా, వేగేశ్వరపురం సచివాలయం అది. ఈ రోడ్లో ఇక్కడ చూసారా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ హౌస్ చాలా ఇష్టం. అట్లా పశువులు, అట్లా హౌస్ బ్యాక్గ్రౌండ్లో బ్యూటిఫుల్ వ్యూ, ఇలా వాటర్ క్రాసింగ్లు అన్నీ ఒక దగ్గరే. వేగేశ్వరపురం అయితే అయిపోయినట్టుంది. ఇంకొక ఊరు అయితే వచ్చింది. ఏ ఊరు అబ్బా ఇది? అక్కడ రోడ్డు పక్కన బోర్డులు ఉంటే చూసి చెప్పచ్చు. బోర్డు లేదు, ఏమీ లేదు. తాళ్ళపూడి అనే ఊరు మాట ఇది. లాస్ట్ టైం జర్నీ చేసినప్పుడు ఈ తాళ్ళపూడి రాబోత్కి వర్షం కొట్టిందనమాట. ఈ రోడ్లో బస్సెస్ చాలా తిరుగుతున్నాయి, కనబడుతున్నాయి బస్సెస్. ప్రైవేట్ బస్సెస్ కూడా అట్లాగే తిరుగుతున్నాయి. ఈ తాళ్ళపూడి దగ్గర నుంచి మనకి పోలవరం అయితే ఇంకొక 40 మినిట్స్ అయితే పడుతుంది అంట. అప్పుడే డ్రైవర్ అని అయితే అడిగాను. 8 అయినా సరే ఎవరు బయటికి అయితే రాలేదు. చికెన్ షాపులు, మటన్ షాపులు, టిఫిన్ షాపులు, ఈ 3 తప్ప ఏ షాపులు ఓపెన్లో లేవు. స్ట్రైట్ కనబడుతుంది కదా, అదే గోదావరి. ఆ ముందు ఒక డైవర్షన్ తీసుకుంటాం. అటు సైడ్ గోదావరి, ఇటు సైడ్ మనం. అదిగో
ఇక్కడ నుంచి ఒక 12-13 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకి పోలవరం. అక్కడ వరకు గోదావరి పక్క నుంచే వ్యూస్ అన్నీ చూడాలంటే ఇట్లాంటి తప్పులు అయితే అడ్డుంటాయి. సో కనిపించినప్పుడల్లా మీకు కవర్ చేసి చూపెడతా. ఆ పక్కన ఒక సీట్ ఖాళీగా ఉంది డ్రైవర్ అన్న పక్కన, ఆ సీట్లో కూర్చొని చూపెడతా. రోడ్డు పక్కన మొత్తం అన్నీ తాడి చెట్లే ఇటు సైడ్. ఈ రోడ్ ఎంత చిన్నదంటే ఇప్పుడు ఒక వెహికల్ వెళ్ళిందంటే ఎదురుకుండా ఇంకొక వెహికల్ వచ్చిందనుకో ఇది పక్కకు ఆగిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళే వెహికల్ అంత చిన్న రోడ్డు ఇది. ఆ బైక్ వస్తేనే మనం పక్కకి వెళ్ళిపోయాం. అంత చిన్నది సింగిల్ లైన్ రోడ్ మొత్తం. రోడ్ ఏంటంటే నేషనల్ హైవే 365 BB. 365లో నేను ఎప్పుడు జర్నీ అయితే చేయలేదు, ఇదే 365లో జర్నీ. తాటిపూడి అయితే వచ్చాము. ఈ ఊరే తాటిపూడి. ఈ మొక్కలట్టుగా ఉన్నాయి, కనబడుతుంది కదా. మనమైతే ఒక హైట్లో ఉన్నాము. ఈ ఊరు చాలా డౌన్లో ఉంది. సో చూపెడదామంటే అన్ని చెట్లు తొప్పులు అడ్డు ఉన్నాయి. ఒక వాల్ కింద ఉందన్నమాట ఈ తొప్పులన్నీ. తాటిపూడి బస్ స్టాండ్ ఇది. ఊరైతే చాలా డౌన్లో ఉంది. ఇప్పుడు కనబడుతుంది ఆ ఊరు. ఈ తాటిపూడిలో పెంకుటిల్లు, పాకిళ్ళు, కుప్పలు ఉన్నాయి. విలేజ్ వైపు ఎంజాయ్ చేయాలంటే తాటిపూడి వచ్చేయాల్సిందే. ఈ విలేజే గుట్టాల. ఏ మధ్యలో మనకు షాప్స్ ఏం లేవు, దిగే వాళ్ళైతే ఎవరు లేరు. మనకు కనబడుతుంది కదా గోదావరి. అటు సైడ్ వరకు ఇప్పుడు ఎంజాయ్ చేసాము. ఇటు సైడ్ ఇప్పుడు తొప్పులు అన్నీ అటు పోయాయి. అందుకే బ్యూటిఫుల్ గోదావరి చూడడానికి ఇటు సైడ్ కదా వచ్చేసాం మనం. పోయే అనుభూతికి మళ్ళీ వచ్చే. గోదావరిలో చాలా బోట్లు పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి. ఈ రోడ్డు పక్కనే చేపలు అవి అమ్ముతున్నారు. చేపలు, గోదావరిలో దొరికే చేపలు. ఇలాంటి వ్యూస్ ఇలా వీడియోలో చూస్తే పెద్ద ఏమి ఉండదు, రియాలిటీలో చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మన గోదావరి ఎంత కిందకు ఉందో ఆపోజిట్ సైడ్ విలేజెస్ కూడా అంత కిందకు ఉన్నాయి రోడ్డుకి. మధ్యలో ఈ రోడ్డు ఒకటే హైట్లో ఉంది. ఈ రోడ్ లేకపోతే విలేజెస్లో ఒక వాటర్ అయితే వెళ్ళిపోతుంది గోదావరిలో వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు. కొత్త పట్టిసీమ అంట ఇది. కొత్త పట్టిసీమ టీవీలో వినిపిస్తుంటారు కదా ఎక్కువ, పట్టిసీమ పట్టిసీమ అని చెప్పి. అదే ఇది. ఇక్కడ రెండు ఉంటాయి, కొత్త పట్టిసీమ, పాత పట్టిసీమ. మనం ఇప్పుడు కొత్త పట్టిసీమలో ఉన్నాం. ఇదే విలేజ్ అయితే వచ్చింది. ఇటు సైడ్ విలేజెస్ అయితే చాలా, అంటే ఎట్లా అంటే సినిమాల్లో చూపెడుతుంటారు కదా బాగా పల్లెటూర్లు, అట్లా ఉన్నాయి విలేజ్ ఇది. మ్యాక్సిమం మనం పోలవరం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 4 అంతా ఉంటుంది అంతే. ఇదే ప్రాజెక్ట్. అక్కడ రాముడి విగ్రహం ఉంది, చాలా పెద్దది ఉంది. ఇది కొత్త పట్టిసీమలా ఉంది, పాత పట్టిసీమలా ఉంది ఇది. పట్టిసీమ అంట, మనం పట్టిసీమ అంటాం, ఇక్కడ పట్టిసీమ ఉంది. అక్కడ పట్టిసీమ ఉందా, ఇక్కడేమో పాల్యం మీదేమో పాత పట్టిసీమ అని ఉంది. టీవీలోనే వినేవాడిని, ఎక్కువ న్యూస్లో వినేవాడిని పట్టిసీమ పట్టిసీమ అని చెప్పి. రియల్గా పట్టిసీమ అయితే నేను చూస్తా మీకు చూపెడుతున్నా ఈరోజు. మార్నింగే విలేజెస్లో తిరుగుతుంటే ఆ వైపే వేరు. ఎదురుకుంటే ఒక డబ్బా లాంటిది పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, రేకులతో ఒక పెద్దది కనబడుతుంది కదా, పట్టిసీమ ఎత్తిపోతల పథకం అదే. ఇక్కడ ఉంటుంది రోడ్డు. ఇది
ఎత్తిపోతుల పథకం దగ్గర రోడ్డు మామూలుగా ఉంటుంది, డిస్కో రోడ్డు ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ కనబడుతుందా మీకు రోడ్డు? ఎత్తిపోతుల పథకం అటు సైడ్ ఉంది రోడ్డు. ఇది పోలవరం. రైట్గా ఒక రోడ్డు కనబడుతుంది కదా, ఆ రోడ్డు అంటే వెళ్ళిపోతే పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇట్లా ఊర్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇది పోలవరం ఊరు మాట. మ్యాక్సిమం ఇక్కడితో దిగిపోతారు, పోలవరం ఊర్లో దిగిపోతారు. బస్ స్టాండ్ అయితే ఊరు బయట అయితే ఉంటుంది. మనం అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. పోలవరం అయితే వచ్చేసాము. జర్నీ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా బాగుంది. 6:50కి అయితే బయలుదేరాము. ఇప్పుడు 8:16 అయితే అయ్యింది. 1:25 నిమిషాల్లో 55 కిలోమీటర్లు అయితే క్లియర్ చేసుకుని వచ్చాము. రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.